కమలం పార్టీకి ఆ ఎన్నిక ప్రతిష్టాత్మకం. పార్టీ మరింత బలపడాలంటే అక్కడ విజయం మస్ట్. అభ్యర్థి కొత్తవాడు, రాజకీయ అనుభవం లేదు. అయినా అక్కడ కమలం వికసించింది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. అది కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికైతే గెలిచింది మల్కా కొమరయ్య. కానీ ఈ విజయం వెనుక ఒకరున్నారు. అన్నీ తానై బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. ఇంతకీ ఎవరాయన? ఆయన రచించిన వ్యూహమేంటి? గెలవడానికి ఏం చేశారు? కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ వారిలో కమలం పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో విజయకేతనం ఎగురవేశారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులను ఢీకొట్టి విజయం సాధించారు. ఈ గెలుపు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మల్కా కొమరయ్య గెలుపు బీజేపీకి ఊరికే దక్కిన విజయమేమీ కాదు. ఈ విజయం వెనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యూహాలు ఉన్నాయి. ప్రచారం నుంచి కౌంటింగ్ వరకు అన్నీ తానై కొమరయ్య వెనుక నిలిచారు. కొమరయ్య గెలుపును పూర్తిగా తన భుజానికెత్తుకున్నారు. రోజుకో వ్యూహం మార్చుతూ ప్రచారం నిర్వహించారు. అంతేనా, 15 రోజుల పాటు పూర్తిగా కరీంనగర్లోనే మకాం వేశారు. గెలుపుకు వ్యూహాలు రచించారు. 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించారు బండి సంజయ్. జిల్లాలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి స్వయంగా హాజరయ్యారు. మోదీపై దేశవ్యాప్తంగా ప్రజలకు, ఉద్యోగులకు ఉన్న నమ్మకాన్ని ఉత్తర తెలంగాణలోని టీచర్స్ కి కలిగించారు. ఉద్యోగులకు 12 లక్షల వరకు ఐటీ మినహాయింపు ఇచ్చిన విషయాన్ని పదే పదే టీచర్లలో ప్రచారం చేశారు. అంతేకాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనా తీరును, ఉద్యోగులకు వారు చేసిందేమీ లేదంటూ ప్రచారం చేశారు. టీచర్ల పక్షాన బీజేపీ చేసిన పోరాటాలను వివరించారు. ప్రధానంగా 317 జీవోకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను గుర్తు చేశారు. ఒకవైపు సొంత పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతూ, మరోవైపు టీచర్లలో నమ్మకాన్ని కలిగించారు. ఎన్నికల్లో బండి సంజయ్ ఎత్తుగడలు, ప్రచార వ్యూహాలు కొమరయ్య గెలుపులో కీలక పాత్ర పోషించాయి. దీనికి తోడు బంగ మహేందర్ రెడ్డికి ధీటుగా కొమరయ్య సైతం ఆర్థిక వనరులను వినియోగించడంలో రాజీ పడకపోవడం కూడా అద్భుత విజయానికి కారణమయ్యాయి. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలిచారు. అప్పుడు కూడా బండి సంజయ్ ఏవీఎన్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. తాజాగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమరయ్య గెలుపులోనూ సంజయ్ కీలక పాత్ర పోషించారు.